హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. యూపీఎస్సీ రేడియోలో టీజీపీఎస్సీ తెలంగాణ గ్రూప్ 1 చాలా దగ్గరకు వచ్చేస్తుంది. చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. మనకి తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ నేర్చుకోవాలి అంటే, అందులోనూ ఎకనామిక్ కంటెంట్ నేర్చుకోవాలంటే ఎకనామిక్ సర్వే చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే చదవకుండా మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. సో మీకోసం నేను ఏం చేస్తున్నట్టు ఎకనామిక్ సర్వే మొత్తం చదివి దాని నుంచి Q&A సెషన్స్గా నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఫస్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో వెల్కమ్. సో మై నేమ్ ఈజ్ నిష్ శెట్టి అండ్ టీజీపీఎస్సీ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 4లో ఉంటుంది కదా. సో సెకండ్ చాప్టర్ అనమాట, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ మీద ఇప్పుడు నేను డిస్కస్ చేసుకోబోయే క్వశ్చన్స్ అన్ని అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ మీద, ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ మీద ఈ సెక్షన్ 2లో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అన్ని తయారు చేశాను. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ హ్యాస్ ద అగ్రికల్చరల్ సెక్టార్ ఇన్ తెలంగాణ ఎవాల్వ్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అండ్ వాట్ ఆర్ ద కీ మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. అంటే రీసెంట్గా అగ్రికల్చర్లో మైక్రో ఎకనామిక్గా ఏం చేంజెస్ వచ్చాయి, అలాగే క్రాప్ ప్యాటర్న్స్ ఏంటి, ఫార్మర్స్ యొక్క లైవ్లీహుడ్ ఎలా మారాయి అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ ఎలా రాయాలి? అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ ఇన్ ఇండియా అని రాయాలా, అగ్రికల్చరల్ సెక్టర్ గ్రోత్ ఇన్ తెలంగాణ రాయాలి? అసలు ఇండియా రాయాల్సిన అవసరం ఉందా? లేదు. ఇక్కడ స్పెసిఫిక్గా తెలంగాణ యొక్క అగ్రికల్చరల్ గ్రోత్ ఎంత, అది అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, క్రాపింగ్ ప్యాటర్న్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఫార్మర్స్ యొక్క జీవిత విధానాలను ఎలా మారుస్తుంది అని క్వశ్చన్ అడిగాడు. అఫ్కోర్స్ అడిగింది నేనే అనుకోండి. సో ఇందులో ఫస్ట్ ఆన్సర్ ఎలా రాయాలి అంటే, ఎలా అసలు ఏంటి GSVA అని చెప్పాలి, GDP అని చెప్పకూడదు స్టేట్లో. సో GSDP కూడా చెప్పకూడదు, ఇప్పుడు మారిపోయింది ప్యాటర్న్ అంతా కూడా. GSVAకి వెళ్ళాలి. అగ్రికల్చర్ సెక్టార్లో GS గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ GSVA కరెంట్ ప్రైజెస్ తెలంగాణలో 4% ఇంక్రీజ్ అయింది. సూపర్ అంటే సూపర్. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎంత నుంచి 2,03,000 చిల్లర నుంచి 2022-23లో ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారము 2,11,000 వరకు ఇంక్రీజ్ అయింది. ఓకేనా, అది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఓకే, అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటే ఇంకా బడ్జెట్ అంటే మనకు ఇయర్ కంప్లీట్ అవ్వకముందే ముందే చెప్తారంటే ఇంతలో ఉండొచ్చు అని చెప్పేసి ప్యాటర్న్ని బట్టి. ఓకే, దీనికి ఇంటిగ్రేషన్ వాడతారు. మ్యాథ్స్లో మీరు ఇంటిగ్రేషన్లో డిఫరెన్సెస్లో అసలు ఎందుకు వాడతారా బాబు అని డౌట్లు వస్తుంటాయి కదా చిన్నప్పుడు. ఈ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కనుక్కోవడానికి ఇంటిగ్రేషన్స్ వాడతారు. అంటే ఒక వాల్యూ తెలిసి, ఒక పారామీటర్ తెలిసి, XYలో తెలిస్తే నెక్స్ట్ XYలో ఎలా ఉంటుంది, నెక్స్ట్ XYలో ఎలా ఉంటుంది అలా చూసుకుంటాం. పండుగ అవసరం. సో అలాగే డిక్లైన్ ఇన్ క్రాప్ సెక్టార్ GSVA. సో ఎంత ఉంది? డిక్లైన్ ఇన్ క్రాప్ సెక్టర్ జరిగిందా? ఓకే, జరిగింది. ద క్రాప్ సెక్టర్ విత్ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్పీరియన్స్డ్ 0.8% డిక్లైన్ ఇన్ GSVA. తగ్గిందంట. చూడండి పాపం కదా. క్రాప్ సెక్టార్లో ఇది కాదు, డిక్రీజింగ్ ఫ్రమ్ 1,01,000 crore ఇన్ 2023 నుంచి 1,00,00481 crores తగ్గింది. డిక్రీజ్ లార్జ్లీ అట్రిబ్యూటెడ్ అడ్వర్స్ వెదర్ కండిషన్స్, డిలేడ్ మాన్సూన్స్. ఎందుకంటే మాన్సూన్స్ నిజంగా డిలే అయ్యాయి. మనం అనుకుంటాం మాన్సూన్ సూపర్ వచ్చాయని చెప్పేసి. ఇది ఇయర్ కాదమ్మా, లాస్ట్ ఇయర్కి వెళ్ళి. ఎందుకంటే ఎకనామిక్ సర్వే అనేది కూడా తెలంగాణ ఎకనామిక్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది లాస్ట్ ఇయర్ది చెప్తుంది మనకు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు తెలంగాణలో ల్యాండ్ అనేది చాలా తక్కువ, అంటే తక్కువ మందికి ఎక్కువ ల్యాండ్ ఉంది, ఎక్కువ మందికి తక్కువ ల్యాండ్ ఉంది. ఈ పాయింట్ కూడా మీరు మెన్షన్ చేయాలి ఆన్సర్లో. అకార్డింగ్ టు ద అగ్రికల్చరల్ సెన్సెస్ ఫర్ 21-22. అదేంటి సార్ కొత్త లేదు, ఇదే ఈ సెన్సెస్ లేటెస్ట్ది. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఇన్ తెలంగాణ ఎంత? ఇది కూడా తగ్గింది. 0.89 hectares నుంచి 0.8 hectares ఫ్రమ్ 1 hectare. 1 hectare నుంచి 0.89 hectaresకి పడిపోయింది. ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలి మీరు. ఈ పాయింట్, ఇటువంటి పాయింట్స్ రాస్తేనే మనకు మార్క్స్ వస్తాయి. క్రాప్ ప్యాటర్న్స్ మీరు ఏం చదవకర్లేదు, అసలు ఎకానమీ సబ్జెక్ట్నే నేను చెప్పే వీడియోస్ని ఫాలో అయిపోయింది సరిపోతుంది. 22-23లో ఏంట, వానాకాలం సీజన్లో ప్యాడీ ఎంత డామినెంట్గా ఉంది, ఎంత 44.3% ఆఫ్ గ్రాస్ సోన్ ఏరియా. ఓయమ్మ, మొత్తం వరే ఉంది కదరా బాబు, ఇంక ఏ మిగతా క్రాప్స్ అని ఏం వేశారు? మీకు డౌట్ వస్తుందా? వరొక్కటే ఉందా? మీరు అన్నం ఒక్కటే తింటున్నారా? కర్రీలు, బీరకాయలు, బెండకాయలు ఏం తినరా? ఇంకా సరే వెజ్లో తీసుకోండి, చికెన్లో వదిలేసేయండి. తినే అన్నంలో ఇంకేం తినరా? 44% అన్నమేనా? ఫాలోడ్ బై ద కాటన్ విత్ 34.8%. ఓరమ్మ, మొత్తం అయ్యే అయిపోయినాయి. ఇన్ ద యాసంగి సీజన్ ప్యాడీ ఫర్ ద డామినేటెడ్ 76.66%. ఏమన్నా ఉందా అసలు? అంటే మిగతా క్రాప్స్ బతకక్కర్లేదా? అంటే రైతుల్ని నేను వెళ్ళిపోయిన మిగతా క్రాప్స్, ఎందుకంటే MSP అక్కడ వస్తుంది
కానీ డైవర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఎంఎస్పీ మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి అయ్యా. మనుషులు రైతులు అంటే బియ్యం పండించే వాళ్ళే రైతులు, మిగతా పండించే వాళ్ళు రైతులు కదా, కూరగాయల రైతులు కదా, వాళ్ళకు కూడా ఇవ్వండి ఎంఎస్పీలు. ఎందుకు పెరగదు? ఈ ప్రైసెస్, టమాటా ప్రైసెస్ ఒకసారి ఏమో 120 కిలో ఉంటే, ఒకసారి ఏమో 20 రూపాయల కిలో ఉంటాయి. ఆనియన్స్ ఏమో ఒకసారి 40 రూపాయలు ఉంటే, ఒకసారి 140 ఉంటాయి. ఎందుకు ఇది హెచ్చు తగ్గులు? ఎంఎస్పీ అన్నిటికీ సరిపోతుంది కదా. స్వామినాథన్ ఫామ్లో ఫాలో అవ్వండి. అగ్రికల్చర్ లేబర్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకు పెరగదు చెప్పండి? The state total agricultural output reached 14 lakh metric tons with paddy, cotton and maize being the major crops. ఇటువంటి పాయింట్స్ మనకు ఖచ్చితంగా రాయాలి. క్రాప్ డైవర్సిఫికేషన్ ఎంత ఉందంట? Initiative includes the promotion of oil palm cultivation with target set to cover 1 lakh acres by 24-25 and 3.5 acres by 28-29. పెద్ద గొప్ప డైవర్సిఫికేషన్ ఏం లేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే తెలంగాణలో. మనం అంతా సింగిల్ మోనో క్రాప్కి వెళ్ళిపోతున్నాం. అది డేంజరు. ఇట్లే చేసుకుంటూ పోతుంటే మన తెలంగాణ మొత్తం కూడా 1, 2, 3 అని ర్యాంకులు వస్తుంటాయి. అలా 1 క్రాప్, 2 క్రాపులు, 3 క్రాపులు ఇంతే మన బతికి ఇట్లా అయిపోద్ది. దయచేసి క్రాప్ డైవర్సిఫికేషన్ చెయ్యండి అని మీరు ఎగ్జామ్ ఆన్సర్లో రాయాల్సిందే. రాయకపోతే నేను మార్కులేను. నేను కాదు, ఎగ్జామినర్. ఫార్మర్ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్. ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ ప్రయారిటైజింగ్ ఫార్మర్ వెల్ఫేర్ త్రూ వేరియస్ స్కీమ్స్. ఇంక ఈ స్కీముల గురించి చెప్పాల్సిన అవసరం, ఒక్కో గవర్నమెంట్ వస్తున్నప్పుడు ఒక్కో స్కీమ్ మారుతుంటుంది. రైతు భరోసా, క్రాప్ లోన్ వేవర్ స్కీము, న్యూ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము, రైతు బీమా, ప్రొవైడింగ్ ఏ బోనస్ ఫర్ ప్యాడీ క్రాప్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓయమ్మ ఏం సార్ ఇంతసేపు చెప్పినా ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అయింది అనుకోవచ్చు. అరే బాబు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అది కాదు. ఓకే, అక్కడే ఫస్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఇంకా రెండు హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్లు ఉన్నాయి. రెండు ఇక్కడ కలిపేశాను. మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఇన్ తెలంగాణ అగ్రికల్చర్. సెక్టరల్ కాంట్రిబ్యూషన్. ఈ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు చెప్తున్నాను కదా, మీరు ఎన్నెన్నో ఫ్యాక్ట్స్ చదువుతుంటారు. ఎకనామిక్ సర్వేలో కొన్ని వేల ఫ్యాక్ట్స్ ఉంటాయి, వేలు కాదు, కనీసం ఒక 2-3 వేల ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అన్నీ చదవక్కర్లేదు. నేను ఇచ్చే ఈ 100 ఫ్యాక్ట్స్ మాత్రమే చదువుకొని పోండి. ఖచ్చితంగా మీరు టాప్లో ఉంటారు. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. నా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. యూ విల్ బీ ఇన్ ద టాప్. బట్ యూ హ్యావ్ టు నో వాట్ ఫ్యాక్ట్స్ టు లీవ్, వాట్ ఫ్యాక్ట్స్ టు రీడ్. ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడని పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. సో తగ్గండి. ఏ ఫ్యాక్ట్స్ వదిలేయాలో వదిలేసేయండి, ఏ ఫ్యాక్ట్స్ పట్టుకోవాలో పట్టుకోండి. ఆ పట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ మాత్రం నేను చెప్తున్నాను ఇక్కడ. ఈ వీడియోస్ ఫాలో అయిపోతే చాలు ఎకానమీకి, ఓకేనా, ఎకనామిక్ సర్వేకి. ఓకే, ఎకనామిక్కి కూడా సపరేట్ వీడియోస్ చేస్తాను. సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటబ్బా? GSVAలో కరెంట్ ప్రైజెస్లో డిక్రీజ్డ్ బై 12.2% ఫ్రమ్ 17% నుంచి 15.8కి తగ్గిపోయింది సెక్టరల్ కాంట్రిబ్యూషన్. అగ్రికల్చర్లో తప్పు కదా ఇది. రైతుల దగ్గర నుంచి డబ్బు రావాలి కదా, అంటే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోమని చెప్పట్లేదు, వాళ్ళకి డబ్బు రావాలని చెప్తున్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. రైతుల దగ్గర నుంచి లాక్కోండి, ట్యాక్సీలు వేసుకోండి కాదు. అరే రైతులకి డబ్బు రావట్లేదురా అనేది ఈ పాయింట్ అనమాట. యూ హ్యావ్ టు ప్రూవ్. అంటే టాగూర్ సినిమాలాగా లంచం ఇటువంటి డైలాగులు ఎగ్జామ్లో రాయొద్దు. ఫ్యాక్చువల్గా వెళ్ళండి, ఒకవేళ ఎమోషనల్గా వెళ్ళండి, దాని ఫ్యాక్ట్స్ జోడించండి ఈ పాయింట్ లాగా. అగ్రికల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చరల్ రెవెన్యూ కాదు, అగ్రికల్చరల్ కాంట్రిబ్యూషన్ GSVAనే పడిపోయింది, ప్రతి సంవత్సరం పడిపోతూ ఉంది. మీరు అనుకోవచ్చు సార్ అలాంటప్పుడు దాని అర్థం డెవలప్మెంట్ కదా, వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అర్బనైజేషన్ కదా అని మీరు అనుకోవచ్చు. నో, దట్స్ నాట్ అబౌట్ అర్బనైజేషన్. ప్లీజ్, మిగతా సెక్టర్స్లో భయంకరంగా గ్రోత్ ఉంది కాదని చెప్పండి, బట్ అగ్రికల్చర్లో గ్రోత్ లేదే. యావరేజ్ ఈల్డింగ్ ఆఫ్ ద క్రాప్ సైజ్ పడిపోతూ ఉంది. 1 హెక్టర్ నుంచి 0.89 హెక్టర్ పడిపోయింది. అగ్రికల్చర్ డిక్లైన్ అయిపోతుంది తెలంగాణలో. GSVAలో కాంట్రిబ్యూషన్ తగ్గిపోతూ ఉంది. ఇది చూడండి, ద క్రాప్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ ఫిజికల్లీ డ్రాప్డ్ ఫ్రమ్ 1.2 ఫ్రమ్ 8.1% తగ్గిపోయింది. 8.5 నుంచి 7.5కి తగ్గిపోయింది క్రాప్ సెక్టర్ కాంట్రిబ్యూషన్. చాలా తప్పు కదా ఇది. వెదర్ రిలేటెడ్ ఛాలెంజెస్ పోయాం. ఇంక ఈ వెదర్ రిలేటెడ్ అయితే నా స్వామి, నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టువర్డ్స్ వెదర్, యూ కెన్ రైట్ దెమ్. రైట్, ప్రొలాంగ్డ్ స్పెల్స్, లేకపోతే వేరియబిలిటీ ఇన్ ద రైన్ఫాల్, జాగ్రఫికల్లీ ద తెలంగాణ డివిజను, వ్యాలీ రీజియను, ఫారెస్ట్ రీజియను, యూనో రకరకాలు, ప్లాట్యూ రీజియను, డక్కన్ ట్రాప్ రీజియను, ఇలా రకరకాలుగా రాసుకోవచ్చు. మీ జాగ్రఫీ అంతా ప్రయోగించుకోవచ్చు. బట్ 2 లైన్లో లేకపోగట్టండి మీ జాగ్రఫీ అంతా. షిఫ్ట్ ఇన్ ద సెక్టరల్ కాంట్రిబ్యూషన్ చూసారుగా. అంటే రైతుకి డబ్బులు రావట్లేదు, కానీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి, లేకపోతే ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి డబ్బులు వద్దా? లేదు, వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళకి డబ్బులు కావాలి, రైతుకి డబ్బులు కావాలి. ఇటువంటి లాజిక్ ఏమైనా ఉంటే చెప్పండి. అంతే కదా. ఇప్పుడు ఈ డబ్బులు తీసేసి వాడికి మనం చెప్పట్లేదు,
ఆ డబ్బులు ఆడియే, ఈ డబ్బులు ఇడియే. కాంట్రిబ్యూషన్లో వీళ్ళేమో పడిపోతున్నారు, వాళ్ళేమో పెరిగిపోతున్నారు. అంటే వాళ్ళని తొక్కిబట్టి ఆపండి కాదు, వీళ్ళని కూడా పెంచండి, రైతులను కూడా పెంచండి. సో దట్ ఈస్ ఆఫ్. ఇలా చెప్పకూడదు కదా ఆన్సర్లో. ఇదే చెప్తా, అరే బాబు రైతుల ఇన్కమ్ పెంచు, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళ ఇన్కమ్ తగ్గించు, ఇలా కాదు కదా రాపాల్సింది. బై ఇంక్రీజింగ్ ద రెవెన్యూ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇంక్రీజ్ ద రెవెన్యూ ఆఫ్ ద అగ్రికల్చరల్ సెక్టర్. మరి ఫ్యాక్ట్స్ రాయవా, ఉత్త సోజ్ చెప్పుకుంటూ కూర్చుంటావా? ఫ్యాక్ట్స్ రాయవా? ఈ పాయింట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద క్రాప్స్ టు ద ప్రైమరీ సెక్టర్ GSVA డిక్రీజ్డ్ బై 2.3%. చూడండి, 48 నుంచి 47.5కి తగ్గిపోయింది ప్రైమరీ సెక్టర్లో. కన్వర్స్లీ లైఫ్ స్టాక్ సెక్టర్ హ్యాస్ షోన్ గ్రోత్. అరే గొర్రెలు బర్రెలు సెక్టర్ బాగా గ్రో అయింది. ఇంక్రీజింగ్ ఇట్ షేర్ ఫ్రమ్ 44.7 to 46.7%. షిఫ్ట్ టువర్డ్స్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్ పాసిబిలిటీ డ్యూ టు ఇంప్రూవ్డ్ ప్రాక్టీసెస్ అండ్ హయ్యర్ డిమాండ్. పాలు ఎట్లున్నాయి లీటరు? ఒకప్పుడు 24-25 ఉండేది. ఒకప్పుడేంది, ఒక 2 years బ్యాక్. ఇప్పుడు 30 రూపాయలు పాల ప్యాకెట్. అట్లా అయిపోయింది పరిస్థితి. ఏం చేయలేం కదా. స్టెబిలిటీ పాలే కాదు, చికెన్ మటన్ కూడా. బావర్చి బిర్యానీ రేట్లు పెరగలేదా? మేఫిల్ రేట్లు పెరగలేదా? సో ఎందుకంటే ఇది ఒక షిఫ్ట్ ఇన్ సెక్టరల్ కాంపోజిషన్. ఇక డిమాండ్ సప్లై మళ్ళీ తీసుకురావద్దు. సార్ డిమాండ్ పెరిగింది కదా సార్ అన్నప్పుడు, అది సప్లై పెరిగింది సార్ డిమాండ్ తగ్గిపోవాలి కదా అంటే తినేవాళ్ళు పెరిగిపోయారు కదా. ఇద్దరికి ఒక రోజుకి వారానికి ఒకసారి చికెన్ తిన్నాడు, ఇప్పుడు 2 సార్లు తింటున్నాడు, అంతే. అందుకు తేడా లేదు. స్టెబిలిటీ ఇన్ ఫారెస్ట్ అండ్ ఆక్వాకల్చర్. ఫారెస్ట్ ఆక్వాకల్చర్ తెలంగాణలో మీకు తెలియదు, కేవలం కోస్టల్ ఆంధ్రాలో మాత్రమే ఫారెస్ట్ ఆక్వాకల్చర్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో కూడా ఆక్వాకల్చర్ ఉంది. చెప్తాను చూడండి. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ రిమైన్ స్టేబుల్, contributing to 2.2% of the GSVA, while fishing and aquaculture saw a slightly increase from 3.3 to 3.5. ఫిష్లు పట్టుకునే వాళ్ళు ఇన్లాండ్ ఫిషింగ్ తెలంగాణలో ఎక్కువ, చెరువులు ఎక్కువ, కుంటలు ఎక్కువ, నాలాలు ఎక్కువ. సో ఇక్కడ నుంచి చేపలు పట్టుకునే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. పెరిగారా లేదా? పెరిగారు. 3.3 నుంచి 3.5కి పెరిగారంట. ఓవరాల్గా ఇంపాక్ట్ ఏంటి? ఓవరాల్ అగ్రికల్చర్ ఏంటి? నెగిటివ్గా ఇంపాక్ట్ అంతా స్లైట్లీ డిక్లైన్ ద క్రాప్ ప్రొడక్షన్. చివరికి నెగిటివ్ న్యూస్తో ఎండ్ చేయాల్సి వస్తుంది ఆన్సర్ని. చివరిగా ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్ క్రాప్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఇది దీనిలో చూడండి, ఇక్కడ నేను కనీసం 12 ఫ్యాక్ట్స్ చెప్పాను. ఈ 12 ఫ్యాక్ట్స్లో మీకు నచ్చిన 3 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకొని మీ ఆన్సర్లో ఖచ్చితంగా ఈ 3 ఫ్యాక్ట్స్ ఉండే విధంగా చూచుకోండి. బిడ్డల్లారా చూచుకోండి. తెలంగాణ అగ్రికల్చరల్ సెక్టర్ ఫేసెస్ మిక్స్డ్ రిజల్ట్స్. స్టాక్ మార్కెట్స్లో ఉంటుంది సార్, ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి, ఈరోజు స్టాక్ మార్కెట్లు మిక్స్డ్ రిజల్ట్స్గా ముగిసాయి. మిక్స్డ్ రిజల్ట్స్ అంటే ఒకసారి ఏమో తగ్గింది, ఒకసారి ఏమో పెరిగింది. ఓవరాల్ GSVA గ్రోత్ ఓవర్ షాడోడ్ విత్ డిక్లైనింగ్ ఈల్డ్స్. ఇది మా డిక్లైనింగ్ ఈల్డ్స్ మా. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా రాయాలి. అంటే పంట కొంచెం తగ్గితే, అంటే నా ల్యాండ్ కొంచెం తగ్గితే పంట చాలా తగ్గిందంట. అర్థమవుతుందా? పంట ఇంతుండే పంట ఇంత తగ్గితే దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఇంత తగ్గిపోయింది. ఈల్డ్ తగ్గిపోయింది. ఈల్డ్ తగ్గిపోయింది. ఈల్డ్ తగ్గిపోయింది. ఎందువల్ల? ఎవడి వల్ల? సీఎం వల్ల, కొత్త సీఎం వల్ల, పాత సీఎం వల్ల. సీఎంలు పిఎంలు కాదు, క్లైమాటిక్ చేంజెస్ వల్ల, సాయిల్ ఎరోషన్ వల్ల, గవర్నమెంట్ ఫోకస్ ఆన్ క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ సరిగా లేనందువల్ల. దానివల్ల కొన్ని ఇక్కడ నేను నెగిటివ్గా ఎండ్ చేశాను. మీరు కూడా నెగిటివ్గా ఎండ్ చేయాలని గ్యారంటీ లేదు, పాజిటివ్గా ఎండ్ చేసుకోవచ్చు. రైట్? ఇది ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. సెకండ్ చాప్టర్లో రాస్తారు కదా, మంచిగా రాస్తారు కదా. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా?